పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎంగా అయ్యారు కదా, ఎస్పెషల్లీ మహిళల కోసం ఏమేమి చేయాలనుకుంటున్నారు? అంటే మేము అధికారంలోకి రాకముందు నుంచి కూడా మొట్టమొదటి నుంచి కూడా మేము చెప్పేది మహిళల సంక్షేమం, మహిళలకి రక్షణ కల్పించాలి, వాళ్ళ భద్రతకి మేము పెద్దపీట వేసాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము అదే ఆలోచిస్తున్నాం. మహిళలకు ఏ రకంగా వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి, వాళ్ళకి ఈ కామందుల నుంచి వీళ్ళకి ఎలా సెక్యూరిటీ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మేము ఆలోచించి ఖచ్చితంగా ఒక మంచి పథకాన్ని మేము ప్రవేశిస్తాం. అంటే మా దృష్టి ఎప్పుడు కూడా ఫస్ట్ ఇంట్లో ఆడవాళ్ళు బాగుండాలి, అలాగే మన రాష్ట్రంలో సమాజంలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా సెక్యూరిటీతో చాలా ధైర్యంగా ఉండాలి. దానికోసం మేము పనిచేస్తాం. నమస్తే చంద్రబాబు నాయుడు. నమస్తే అమ్మా. ఐటీ అభివృద్ధి చేస్తారని చెప్పి యూత్ అందరూ మిమ్మల్ని గెలిపించుకున్నారు. అయితే మన ఆంధ్రప్రదేశ్కి ఐటీ కంపెనీస్ ఎప్పుడు వస్తున్నాయి అంటున్నారు? ఖచ్చితంగా త్వరలోనే వస్తాయి. హైదరాబాద్ని డెవలప్ చేసింది మనమే. ఏపీలో ఐటీ రంగంలో ముందుకు పోవాలంటే మన ప్రభుత్వం రావాలి. అది ఖచ్చితంగా జరిగితీరుతుంది. గడిచిన 5 ఏళ్లలో మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేశారు. మేము ఇవన్నీ కూడా ఇప్పుడు సమీక్షించుకొని అమరావతి నిర్మాణం చేయాలి. అదే మాదిరిగా మీలాంటి యువతరానికి ఐటీ హబ్బులు ఇవన్నీ కూడా తీసుకొచ్చి సింగపూర్ని మించిన స్టేట్ చేస్తాను. అందులో ఎలాంటి అనుమానం లేదు. అదే. నమస్తే జగన్మోహన్. మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు మీరు, అసలు అవన్నీ ఓట్లు ఏమయ్యాయి అన్నారు? అది నాకు అర్థం కావట్లేదమ్మా. ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, అలాగే అక్క చెల్లెమ్మలకు, వీళ్ళందరికీ కూడా ఎక్కడ మధ్యలో వాళ్ళు నొక్కేయకుండా డైరెక్ట్గా బటన్ నొక్కి నేరుగా అకౌంట్లో వేసినాం. కానీ అక్క చెల్లెమ్మలు ఎందుకు నా మీద ఇంత కక్ష పట్టారో నాకైతే అర్థం కావడం లేదు. ఒకవేళ వాళ్ళు వేస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినాయా అనేది కూడా అర్థమవుతుంది.